హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీకోసం మా ఇంటి రుచులలో ఈరోజు రెసిపీ మిర్చి బజ్జీతో పెరుగు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిర్చీలను మజ్జికి కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాము వేసుకొని ఆ రెండింటిని కలుపుకొని ఈ మిర్చీలన్నిటికీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం పెరుగు, సరిపడా సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 స్పూన్ల శనగపిండి, 3 స్పూన్లు బియ్యపు పిండి, 3 స్పూన్ల ఉప్మా నూక, 1/2 స్పూన్ తినే సోడా పౌడర్, సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ మిర్చీలన్నిటిని పిండిలో ముంచుకుంటూ బజ్జీలను వేసుకోవాలి. తర్వాత ఈ మిర్చి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ బజ్జీలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ రెండోసారి ఈ బజ్జీలను ఈ పిండిలో ముంచుకుంటూ రెండోసారి వేసుకోవాలి. ఇలా వేగిన బజ్జీలను గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ మిర్చీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి, ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లి చట్నీని వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీతో పెరుగు బజ్జీ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.